ఏందన్నా విజయ్ దేవరకొండ అన్న తమ్ముడిని చూసి నేర్చుకో అన్న అన్నట్టు అనిపించింది. నిజంగా స్టోరీ సెలెక్షన్ అయితే చాలా బాగుంది. ఫోన్ ఇవ్వడమే కాదు, ఫోన్లో నా ఫోటో కూడా ఫిట్ చేసి ఇచ్చాడు అనమాట. అది చాలా. అందరికీ నమస్తే. నేనైతే ఐమాక్స్కి చూస్తున్నారు కదా, గమ్ గమ్ గణేష మూవీ చూడడానికి వచ్చేసిన. సో ఇప్పుడే చూడండి లోపలికి వెళ్తున్న ఐమాక్స్. సో విజయ్ దేవరకొండ అన్న తమ్ముడు ఆనంద్ దేవరకొండ మూవీ. సో గమ్ గమ్ గణేష. సో వినాయకుడి గురించి ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూస్తున్నారు కదా ఐమాక్స్కి అయితే వచ్చేసినాం మనం. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నా చూడండి. సో డైరెక్టర్ గారు అయితే చాలా ఇంటెలిజెంట్, ముందే స్టోరీ చెప్పేశాడు చూడండి. సో ఫస్ట్ హాఫ్ అయితే ఇప్పుడే అయిపోయింది, చూస్తారు కదా బయటకు వచ్చినాం. నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. అక్కడక్కడ లైట్గా బోర్ అనిపించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చేంజింగ్ సీన్స్, కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్, పంచ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. సో ఆనంద్ దేవరకొండ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. సూపర్గా అనిపించింది ఫస్ట్ హాఫ్. కొద్దిగా లైట్గా బోర్ అనిపిస్తుంది, బట్ చాలా బాగుంది. సస్పెన్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. సో చూస్తున్నారు కదా, మనకైతే ఒక ఫోన్ దొరికింది. ఫోన్ అయితే తీసుకొని ఎవరికైనా డొనేట్ చేద్దామని చెప్పేసి. సో అక్కడనే పక్కకు నాకు ఫోన్ దొరికింది. అట్లా గిఫ్ట్ హ్యాపీగా ఉందండి ఈరోజు. అనుకోకుండా సినిమాకి వస్తే ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇవ్వడమే కాదు, ఫోన్లో నా ఫోటో కూడా ఫిట్ చేసి ఇచ్చాడు అనమాట. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. అది చాలా అంత ప్రేమ ఉంటుంది. ఇది మాత్రం నిజమైన గివేవే, మీరు నమ్మాలి. నమ్మకపోతే మీ మీద ఉంటే. ఇక్కడ చూసారు కదా, థ్యాంక్స్. ఇలాగే మీరు అందరినీ. అతనికి ఫోన్ ఇవ్వగానే మనకైతే ఒక పాప్కార్న్, ఒక కూల్ డ్రింక్ కొనిచ్చింది. చూస్తున్నారు కదా. సో ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడే సినిమా అయితే అయిపోయింది. చూడండి, సినిమా అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన. గమ్ గమ్ గణేష చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉందో మొత్తం రివ్యూ చెప్తాను చూడండి. ఇప్పుడే గమ్ గమ్ గణేష మూవీ చూడడం జరిగింది. ఏందన్న విజయ్ దేవరకొండ అన్న తమ్ముడిని చూసి నేర్చుకో అన్న అన్నట్టు అనిపించింది. నిజంగా స్టోరీ సెలెక్షన్ అయితే చాలా బాగుంది. సో రీసెంట్గా 5 సినిమాలు మన విజయ్ దేవరకొండ అన్న ఎందుకో ఆడియన్స్ని మెప్పించలేకపోతుంది, బట్ తను బేబీ తర్వాత పర్ఫెక్ట్ స్టోరీ ఎంచుకున్నాడు. స్టార్టింగ్ 2 అబ్బాయిలు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, తనకు పరిచయం అయితే అమ్మాయి అలా లవ్లోకి తీసుకెళ్ళి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్ చేసింగ్ అప్పుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చేసి మన వెన్నెల కిషోర్ అన్న కామెడీ ఉంటుంది. పీక్స్ సినిమాకే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. లాస్ట్లో క్లైమాక్స్ అంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక ఇద్దరు చిన్న దొంగలు చేసుకుని వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే తను ఒక డీలింగ్ అప్పగిస్తాడు. ఇదంతా జరిగే మధ్యలో స్టోరీ ఉంటుంది. దాన్ని తీసుకునే విధానం అయితే డైరెక్టర్ గారు ముందే చెప్పారు. సినిమా డబ్బు ఆసక్తి ఉందని స్టార్టింగ్లో రివీల్ చేశారు. సో ఆ రివీల్ చేసినట్టు దాని తగ్గట్టు సినిమా మొత్తం తీసుకెళ్లారు. సో పర్ఫెక్ట్ ఉంది. సో విజయ్ దేవరకొండ మీ తమ్ముని విషయంగా నేర్చుకోండి అన్నట్టుంది. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. కామెడీ, మీకు చేంజింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో గో టు థియేటర్. విజయ్ దేవరకొండ జర తమ్ముని నుంచి నేర్చుకోండి. బాయ్.